నాకు ఎంబీబీఎస్ అయిపోగానే అప్పుడు వీసాలు అసలు ఘోరంగా వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు కంప్లీట్ గా 30 to 40% అబ్రాడ్ లో ఉన్నారు. అందరు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా వచ్చినాయి. నేను కూడా అప్లై చేసిన, నాకు కూడా కాంకాడ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. కానీ తీరా నేను అంటే ఇంటర్వ్యూకి వెళ్దాము అన్న టైంలో అంతా అసలు ఎందుకంటే అప్పుడు వాళ్ళతో పాటు ఏదో ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారు అంటే అప్లై చేయాలని మనసొప్పలే మన దేశాభిమానం, దేశభక్తి. నన్ను కష్టపడి సంపాదించింది నా అమ్మ నాన్న, నన్ను కష్టపడి ఆదుకున్నది నా ఇక్కడ బంధువులు, సన్నిహితులు, ఫ్రెండ్స్, టీచర్లు, గురువు వాళ్ళు. ఈ నేను జస్ట్ ఊరికే అమెరికా వెళ్ళిపోతే ఏదైనా ఫోన్ లో సలహా ఇస్తేనేమో, ఆర్థికంగా సహాయం చేస్తేనేమో. అవును, అంతే అంతే. కానీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఇట్లా సుధీర్ మావాడు ఉన్నాడు అనే ఒక గుండె ధైర్యం అనేది వాళ్ళకి ఇక్కడ ఉంటది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్లు అయితే ప్రతి వాళ్ళకి కూడా అందరు కూడా నేను ఇక్కడ వైద్య సహాయం చేసే అవకాశం చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నాకు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్స్ కూడా అయితే ఇంద్రారెడ్డి సార్, అంజయ్ సార్ వాళ్ళ నాన్నకి, ఇట్లా గోవర్ధన్ సార్, కరోనా టైంలో టీచర్లు అందరు టీచర్లు అసలు ఒకటే మాట అన్న జితేంద్ర సార్, నేనున్నా సార్ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆయన మస్తు భయపడుతుండే కరోనా టైంలో, కరోనా పాజిటివ్ వచ్చి మస్తు భయపడుతూ ఉండే. నీ ప్రాణం నా ప్రాణం అడ్డం వేస్తా సార్, మీరేం టెన్షన్ పడకండి భరోసా ఇచ్చారు. అట్లా అంటే మీరు అన్నట్టు ఎక్కడో అబ్రాడ్ పోయి సరే ఎక్కువ ఎంతో బాగా డాలర్స్ లో సంపాదించు, కానీ ఇంతమంది గుండెల్లో, ఇంతమంది మనసులో స్థానం సంపాదించలేరు. ఇంకొక ఏంటంటే నాకు హైదరాబాద్ లో ఆల్రెడీ నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ వాతావరణం కూడా నచ్చలేదు. అక్కడ ఏంటి అంత ఆర్టిఫిషియల్, అంటే మెకానికల్ కంప్లీట్ గా. నెక్స్ట్ కమర్షియల్, అక్కడ ఏమైనా ఆర్టిఫిషియల్, మెకానికల్. నెక్స్ట్ ట్రీట్మెంట్ మొత్తం కమర్షియల్. అప్పటికే వచ్చినాయి, పాయింట్అవుట్ చేశారు. ఆ 2 months లో నాకు అర్థమైపోయింది, ఆడ చేస్తే ఇక నాకు చేయలేకపోయినా, ఇక మనసు చంపుకొని నేను చేయలేకపోయినా. అక్కడ ఇది పేషెంట్ నీకు రిలేషన్ ఏమి ఉండదు, నీకు వచ్చినావా, ట్రీట్మెంట్ చేసినావా, డబ్బులు తీసుకున్నావా, ఇంతే. నాకు ఆ 2 months లో నా వల్ల కాలే. అదృష్టం కొద్ది ఏంటంటే అదే టైంలో మన రామకృష్ణ అన్నయ్య మన హాస్పిటల్ చేస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చింది. అసలు హ్యాపీగా ఇక వచ్చేసిన. ఇక నాకు వచ్చుడు మళ్ళీ ఇంతవరకు వెనక ఆలోచన ఇంకొకటి పోవాలని ఆలోచన రాలేదు. ఎందుకంటే ఇక్కడ మేము డైలీ చూస్తా ఉంటాం, ఎంతో మంది మన అంటే పేద ప్రజలు వస్తారు. నా ఓపీ ఇప్పుడు డైలీ 60-70 ఉంటది. 60-70 ఊర్ల నుంచి వచ్చిన అనిపించింది అనుకోండి, ఎమ్మటే ఫీజు రిటర్న్ రాసేయడం, టెస్ట్లలో కన్సెషన్, లేకపోతే ఎక్స్రేలు ఇట్లాంటివన్నీ ఫ్రీగానే చేస్తారు, లేదా శాంపుల్స్ ఇచ్చేస్తారు. మామూలుగా అయితే కమర్షియల్ కోణంలో చూడరు. వేరే వాళ్ళ అంటే ఓపీ అంటే వేరే ఎవరిని అనట్లేదు, చీరల పక్కన డబ్బాలలో మెడికల్ శాంపుల్స్ ఇన్ని ఉంటుంటాయి. నా డబ్బాలు అసలు మొత్తం ఖాళీ అన్నమాట, ఏముండవు. ఎప్పుడు శాంపుల్ రాగానే ఆ రోజు ఎవరైనా అంటే అదే కొంచెం మీకు తెలుస్తుంది కదా వాళ్ళ వస్తే ఇక పూర్ పీపుల్ మనకు తెలిసిన అదే అర్థమవుతుంది కదా వస్తే అంటే గ్రేట్ సర్వీస్. అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది నువ్వు ఎక్కడ ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా నాకు నేను హ్యాపీగా ఇంటికి పోయి నిద్రపోతే చాలా హ్యాపీ నిద్రపోగలుగుతా. నాకు డబ్బులు ఎన్ని వచ్చినాయి అనేది కాదు. ఇంకొకటి అంటే కొంత అయితే సంపాదించుకోవడం అయితే సంపాదించుకోవాలి, అది ఎందుకంటే ప్రైమరీ నీడ్స్ ఉంటాయి. రెండోది, నా మీద ఒక 100 మంది ఆధారపడి జీవిస్తున్నారు హాస్పిటల్లో. అయితే ఈ బ్రాంచ్ అయితే అక్కడ బ్రాంచ్ అయితే 100 మంది ఆధారపడి జీవిస్తా ఉన్నారు. కాబట్టి
ఇంకో అంటే కొంతమందికి ఫ్రీగా చూసినా కొంతమంది దగ్గర తప్పదు అది. అయ్యో, అంత ఫ్రీ అనేది అది ఉచితంగా ఉండదు కదా. అదేంటంటే మనం తీసుకుంటే చాలా తక్కువగా తీసుకుంటాం. ఆ వాల్యూ అనేది అంటే ఆ సర్జరీ ఇంకొక కాడ చేయించుకుంటే దాని వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. సుధీర్ గారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ డాక్టర్ కూడా ఎంతో సేవలు చేశారు. ఉదాహరణకి పెన్బాడ్ లో హెల్త్ ఆఫీసర్ గా చేసారు, అప్పుడు మెడికల్ ఆఫీసర్ గా, అదే మెడికల్ ఆఫీసర్ గా. మీ సేవలు ఏ స్థాయికి పోయినాయంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి గవర్నర్ గారు విజిట్ చేసి బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దారు. ఒక గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సెంటర్ ని ఒక రోల్ మోడల్ చేశారు. అప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ఇది అప్రిసియేషన్లు వచ్చినాయి. స్థాయిలో మనం దాన్ని తీర్చిదిద్దినాం. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ సురేంద్ర మోహన్ గారు అయితే, జగదీశ్వర్ రెడ్డి గారు అయితే, గవర్నర్ గారు కూడా, మన రంగరాజన గవర్నర్ గారు కూడా వచ్చారు విజిట్ ఒకసారి. నరసింహన్ గారు సారీ నరసింహన్ గారు. నేను ఎక్కడ చేసిన అంటే గవర్నమెంట్ లో కూడా, అంటే అది గవర్నమెంట్ వర్క్ అక్కడ కూడా అంతే డెడికేషన్. అదే అక్కడ కూడా ఏంటంటే ఇక పేదవాళ్ళు అక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా సర్జరీస్ చేసుకోలేకపోతే అక్కడికి పంపిస్తారు అట్లా. అండ్ నాకు కామారెడ్డిలో కూడా అక్కడ బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ మనం గాంధీ మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు పీజీ చేసేటప్పుడు యాక్టివ్ గా పాల్గొన్నారు. మిలియన్ మార్చిలా మిలియన్ మార్చ్ స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ వెనక మిలియన్ మార్చ్ నుంచి అది వాళ్ళందరినీ పంపించేయడానికి స్టేజ్ మీద బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తా ఉండే. అయితే వెనక స్టేజ్ వెనక మేము అంతా ఉండి దాని చుట్టూ ఉండి బాష్పవాయు గోళాలు పట్టుకొని హుసేన్ సాగర్ లో గీసేసినాం. అంటే ఆ కాలిన గుర్తులు ఇంకా ఉన్నాయి. ఇదంతా కూడా గట్టిగా అయిపోయింది అది కాలి. ఉద్యమంలో కూడా చురుగ్గా మీరు పాల్గొన్నారు. ఒక స్టేజ్ లా తెలంగాణ రాదేమో అన్న నిస్పృహతోటి వీళ్ళు కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండే. అసలు ఎవరిన ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడిన మనల్ని తెలంగాణ వాళ్ళని ఒకరిని లేపేస్తే అసలు మాట్లాడకుండా ఉంటారన్న భావంతోటి ఒక స్టేజ్ లా అంటే ఆత్మాహుతి దాడి చేయడానికి కూడా రెడీ అయింది. అట్లా అంత ఎమోషన్ క్రియేట్ అయింది అది అప్పుడు. అప్పుడు ఆత్మాహుతి దాడి చేయడానికి కూడా రెడీ అయింది. నేను ఒక హౌస్ కొంతమంది ఇద్దరు ముగ్గురం కలిసి అదే టైంలో కొంత మళ్ళా పాజిటివ్ కొన్ని వచ్చినాయి. కొంత ఇది సకల జనుల సమ్మె కొన్ని అన్ని కొంచెం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కామ్గా ఉన్నాం. ఆ తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిండే అప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం పిహెచ్సిని జాతీయ స్థాయిలో, అంటే మోడల్ పిహెచ్సి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలకి మోడల్ పిహెచ్సిలుగా తీర్చిదిద్దాం. అప్పుడు ఫస్ట్ ఏంటంటే నా డబ్బులు పెట్టుకొని డెవలప్ చేసినాం. ఫస్ట్ కొన్ని నా డబ్బులు పెట్టుకొని డెవలప్ చేస్తున్నప్పుడు సురేంద్ర మోహన్ గారు వచ్చినప్పుడు తను చూసి అంటే ఇంత బాగా చేస్తా అంటే ఇంత చెప్పి ఎంకరేజ్ చేసి తన ఫండ్స్ నుంచి కొన్ని ఫండ్స్ యాక్చువల్లీ నేను 3 lakhs పెట్టుకున్నా. తర్వాత మళ్ళా మెటల్ అది ఫండ్ నుంచి కలెక్టర్ దాన్ని మనకు డైవర్ట్ చేస్తుండే. అప్పుడు మనకు జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు వచ్చింది. స్కాచ్ అవార్డు బెస్ట్ పిఎస్సి బెస్ట్ సర్వీసెస్ అని చెప్పి జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత మన గవర్నర్ నరసింహన్ కూడా విజిట్ చేశారు పర్సనల్ గా. అసలు ఏంటి పిహెచ్సి గ్రామీణ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న పిహెచ్సి ఇంత ఇదేందని చెప్పి విజిట్ చేయడం జరిగింది. అంటే ఆ పిహెచ్సిని అంత డెవలప్ చేసినాం. ఒక చిన్న అంటే ఎట్లా అంటే లోపల పోతే నీకు అంత కార్పొరేట్ స్టైల్ లో ఉంటుంది. అంటే నిజంగా అదే ఒక దాని మీద ఎంతో డ్రీమ్, అంటే ఒక ఫ్యాషన్, అదే ఇలా చేయాలి. అరే ఇప్పుడు అంతా గ్రామీణ ప్రాంతంలో పేదలు ఉంటారు, ఈ పేదలంతా కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్య సేవలు పొందడానికి మీరు అక్కడనే స్థానికంగా వారికి ఆ సౌకర్యాలు కల్పించారు. అంటే ఆ సేవలు గ్రేట్ అచీవ్మెంట్. కూడా నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిండే. ఆ ఇయర్ కూడా బెస్ట్ ఎంప్లాయీ. ఆ టైంకి ఏంటంటే 51,000 రివార్డు ఉంటుండే. ఆ 51,000 రివార్డు వస్తే ఏమంటే అదే స్టేజ్ మీద చెక్ మళ్ళీ అదే హాస్పిటల్ కాదు, ఈసారి మా స్కూల్ కి నేను చదువు స్కూల్ కి బెంచెస్ నెక్స్ట్ గ్రీనరీ కోసము
ఇంకొక 20,000 యాడ్ చేసి కంట్రిబ్యూట్ చేశారు 70,000 పెట్టి అక్కడ పిల్లలంతా కింద కూర్చుంటుండే. నేను ఒక రోజు పోతే కింద కూర్చొని వాళ్ళ లాగులు ఇట్లా కింద చిన్న ఉంటుండే. అది చూసి అది బెంచెస్ డెస్క్ విత్ పెట్టుకోవడానికి ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చేంజ్ చేసిన. నెక్స్ట్ ఆ స్కూల్లో కూడా పెయింటింగ్స్, నెక్స్ట్ గ్రీనరీ కోసం అప్పుడు అదే అవార్డు బస్సులో కంట్రిబ్యూట్ చేసి దానికి డైవర్ట్ ఆలోచన. అదే ఇన్ని కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అండి. మామూలుగా అంటే డాక్టర్ సుధీర్ కుమార్లో ఒక సోషల్ రెస్పాన్స్ ఎక్కువ, ఒక హ్యుమానిటీ గ్రౌండ్ ఎక్కువ, ఇంకోటి ఈ సమకాలీన రాజకీయాల మీద కూడా మంచి అవగాహన పట్టుంటుంది. ప్రతి దానికి స్పందిస్తుంటారు. అంటే ఒక రియాక్టర్ ఏంది ఇది, దీంట్లో ఇది సమన్యాయం జరగట్లేదు, ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదని ఎమ్మటే రియాక్ట్ అవుతుంటారు. అది మొదటి నుంచి మీకు బాల్యం నుంచి ఈ వంట పట్టాయా? అది చెప్తున్నా కదా, ఓన్లీ చదువు ఒకటే ఉండకపోయింది. గురుగారు నాకు నేర్పింది అదొకటే కాదు, జీవిత పాఠాలు ప్రశ్నించి జీవితాన్ని నేర్పిండు. అంటే ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పిండు. ఇది తప్పు అనేది ప్రశ్నించే, అంటే ఇది నచ్చలేదు అంటే ఇది తప్పు, నెక్స్ట్ ఇది ఇలా అంటే ఏదన్నా సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంది, ఎవరైనా తప్పు చేస్తున్నాడు ఖచ్చితంగా భయపడే ప్రసక్తే ఉండదు. సర్దుబాటు లేకుండా ప్రశ్నించే తత్వం, దాంట్లో ఏంటంటే అది ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మా హాస్టల్లో కూడా ఏదైనా ఇబ్బందులు అవుతున్నప్పుడు ముందే ఉండే లీడర్, అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి నేర్పించింది నాకు స్కూల్లో. అంటే ఈ స్కూల్లో క్లాస్లో లీడర్గా ఉండేది నేను, అంటే క్లాస్లో లీడర్గా ఉండబట్టి ఇక మీకు ఆ లీడర్షిప్ లక్షణాలు దాన్ని వచ్చి ఉంటాయి. ఓకే అది కరెక్టే లేండి, అది బాల్యం నుంచి వస్తాయి. డాక్టర్ సుధీర్ గారు ఒక మంచి ఎంఎస్ఆర్తో ప్రముఖ డాక్టరు, వైద్యో నారాయణ హరి, దేవుడు వైద్యుడే. మరి ఇంతమంది పేదలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ మీరు అపాయింట్ అయిన ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్గా కానీ ఎన్నో సేవలు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల కేంద్రంలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేటువంటి ఒక హెల్త్ సెంటర్, ఇన్ని సేవలు చేసి మీరు ఒక దేవుడిగా అందరి, ఇప్పుడు మీరు అన్నట్టు గురువులు కానీ మీ సన్నిహితులు, స్నేహితులు, వెల్ విషర్స్, మీకు ఈ స్థాయిలో మిమ్మల్ని ఈ సొసైటీకి ఉంచినటువంటి ఎంతోమంది వెనక సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి సర్వీస్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ డాక్టర్ని సొసైటీకి మీరు వాళ్ళ సపోర్ట్ తోటి వచ్చారు. వైద్యో నారాయణ దేవుడు, ఈ శ్రీరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? జై శ్రీరామ్, ఈ ఆర్ఎస్ఎస్ ఏంటి, మీరు ఎక్కువ వాటి మీద కొంచెం అంటే దీంట్లో అంటే ఒక కోణం ఉన్నది. అంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ అనేది నీకు ప్రపంచంలో దేశభక్తిని నేర్పించే అతి పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్. డిసిప్లైన్డ్. ఇది దీనికి ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ అంటగడితే అది తప్పు అనేటంటే దాని తెలివి తక్కువతనం. ఆర్ఎస్ఎస్ కు ఒక నెల రోజులు కానీ, సరే ఒక నెల రోజులు వస్తుంది, వారం రోజులు శాఖకు వస్తే తెలుస్తుంది. బయట నుంచి కామెంట్ చేయడం కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం నేర్పిస్తారు, ఒక్కసారి కూడా వేరే మతం గురించి, వేరే కులం గురించి, అసలు నీ కులం ఏంటిదని కూడా అడగరు ఆర్ఎస్ఎస్ లో. అది ఆర్ఎస్ఎస్ గొప్పతనం. అంటే నీ వ్యక్తిత్వం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నీ వ్యక్తిత్వం డెవలప్ చేసుకున్న తర్వాత కుటుంబ వ్యవస్థని ఎట్లా డెవలప్ చేయాలి, కుటుంబ వ్యవస్థ నుంచి సొసైటీకి ఎట్లా కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతావు, నీకు దేశాన్ని ఏ విధంగా నువ్వు ఒక పౌరుడిగా ఎలాంటి బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. అట్లా అనుకుంటే అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసింది ఆర్ఎస్ఎస్. నెక్స్ట్ అట్లా చాలా మంది ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ కు వస్తే దాని విలువ ఏందో తెలుస్తుంది ఒక్క వారం రోజులు. అయితే మొట్టమొదటిగా అసలు యాక్చువల్గా నేను నాస్తికుణ్ణి. అంతకుముందు అంటే దేవుడు అంటే పెద్దగా నమ్మడం అంటే నమ్మకుండా ఉండడం కూడా కాదు, జస్ట్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఇప్పటికైనా అంతే, నేను ఇప్పటికైనా అంతే. ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నువ్వు మంచి చెయ్యి, అంతే, అవుట్పుట్ అదే కదా, నీకు మంచి జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఏదైనా పాపం చేస్తే ఎప్పుడో దాకేదని చెప్పి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు పాపం చేస్తే నీకు ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది
నేను ఎవరికన్నా అంటే అన్యాయం చేయాలని చూస్తే అది ఖచ్చితంగా ఆ అన్యాయం ఇది నీకు తెలియకుండా నీకు ఎమ్మటే అయిపోతుంది అది. అట్లా నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతా. జై శ్రీరామ్ అనేది నేను జై శ్రీరామ్ అని అనడంలో ఏంటంటే నాకు ఆ నాస్తికత్వం నుంచి నేను ఒక అంటే బయటపడి కొంత పరిణతి ఆ స్థాయి పరిణతి వచ్చింది. ఒకప్పుడు నేను కమ్యూనిస్ట్ వాదినే ఉండేది, కానీ అంత చరిత్ర అంతా తెలిసిన తర్వాత అదే అంటే చరిత్రని చదివిన తర్వాత మన చరిత్ర వక్రీకరణ ఎట్లా జరిగింది ఇదంతా కూడా మన పుస్తకాలలో చదివిన పరిజ్ఞానం పుస్తకాలలో ఏమిస్తారు, అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అని చెప్పి అక్బర్ ద గ్రేట్ అని పుస్తకాల్లో చదువుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలు అయ్యే అక్బర్ ద గ్రేట్ అని చదువుకుంటాం. కానీ అక్బర్ని 3 సార్లు ఓడించిన రాణి దుర్గావతి గురించి ఎవరికి తెలియదు. అక్బర్ తండ్రి ఎవరు తెలుస్తుంది, బాబర్ తండ్రి ఎవరు తెలుస్తుంది, నెక్స్ట్ హుమాయూన్ ఎవరో తెలుస్తుంది, కానీ శివాజీ తండ్రి ఎవరు తెలియదు, రాణా ప్రతాప్ తండ్రి ఎవరో తెలియదు. అంటే మనం చరిత్రలో వక్రీకరణ అనేది జరిగింది. అంటే దీన్ని మీరు డాక్టర్ గారు చరిత్ర వక్రీకరణ ఇవన్నీ కొంత జరిగి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా జరిగిన దాన్ని కొంతమంది చరిత్రకారులు దాన్ని వాళ్ళకు అనుకూలంగా సొసైటీకి ఏదైనా మార్చుకోవడం లాంటి కామన్గా ఏ చరిత్రలోనే అక్కడ జరిగే. అంటే ఈ భావజాలం అనేటువంటిది మీరు అంటే స్కూలింగ్ స్టేజ్ నుంచి వచ్చిందా? ఇప్పుడు అదే ఒక సొసైటీ మీద మనం ఒక సిటిజన్గా మన రెస్పాండ్ అది ఈ విధంగా కావాలి, సామాజిక బాధ్యతలో నుంచి వచ్చిన జ్ఞానం ఇది. యాక్చువల్గా అంటే స్కూలింగ్ నుంచి కూడా అంటే చెప్పాను కదా లీడర్షిప్ క్వాలిటీస్, ఇది స్కూలింగ్ అంటే ఈ అంటే ఇప్పుడున్న నా ఆలోచన సొసైటీ మారుతున్న కొద్దీ నిజాలు అంటే మనం కొన్ని నిజాలు తెలుస్తున్న కొద్దీ మనలో కూడా కొంత మార్పు అనేది వస్తుంటది. అందులో నుంచి వచ్చిందే ఇది తప్ప ఎవరికి వ్యతిరేకంగా అట్లా వచ్చిందైతే కాదు. ఓకే డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఇంత పరిణతి చెంది మీరు ఒక సామాజిక అంశాలు కాకుండా ఒక దేశం మీద కొన్ని అంతర్గత విషయాలు కావచ్చు, ఈరోజు ప్రపంచీకరణలో మన భారతదేశం ఈ త్రివిధ దళాల్లో కూడా ఇప్పుడు ఒక దేశాన్ని ఒక ఉంది, ఇవన్నీ కూడా ఉన్నది. ఈ విధంగా దీన్ని అన్ని గమనిస్తూ సమకాలీన రాజకీయ అంశాలని గమనిస్తున్నారు. అంటే ఇంత సొసైటీలో ఒక ప్రముఖ డాక్టర్ ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ గారు మరి ఇదే రాజకీయ సమకాలీన అంశాల మీద మంచి పట్టుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏమన్నా ఇంకా రాజకీయ సేవ చేసి ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కోణం చెప్తున్నా, అది కాలం నిర్ణయించేది అంతే. ఇప్పుడు నేను ఎంపీసీ నుంచి బైపీసీకి ఎట్లయితే కాలం నిర్ణయించిందో ఒకటే రోజులో ఒకటే రోజులో నేను తెల్లారితే నాకు అవకాశం ఉండకపోయేది. నాకు ఆ కాల్ లెటర్ దేవుని రూపంలో వచ్చింది. కాబట్టి కాలం నిర్ణయిస్తే తప్పదు, అది మనం శిరస. ఎంతో మంది డాక్టర్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రముఖ స్థానంలో గొప్ప స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్ ప్రొఫెషన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటే అనుకునేది ఏంటంటే రాజకీయాలు బురద లాంటిది అని చెప్పి ఒక ముద్ర వేస్తారు. అది అది రాజకీయాల్లో బురద అంటే అది మనం ప్రజల నుంచి వచ్చిందే కదా. మనం ఎన్నుకున్నది ఎవరు? మరి మనమే కదా. మనం మరి సింహాసనం మీద సింహాన్ని కూర్చుండబెట్టాల్సిన దగ్గర కుక్కను కూర్చుండబెడితే పందినో కుక్కను కూర్చుండబెడితే పంది బురదలనే బొరులుతుంది, కుక్క మట్టినే బొరులుతుంది. అంతే తప్ప మనకు ఎప్పుడు కూడా నీట్ గా ఉండవు. చక్కటి అంటే మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయి డాక్టర్గా సెటిల్ అయ్యి పేద రోగులకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్స్కు వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ స్థితిని గమనించి ఓపీని కానివ్వండి, మెడికల్గా ఈ ఫార్మసీకి సంబంధించి టెస్టులకు సంబంధించి కూడా డిస్కౌంట్ ఇవ్వడం, అవసరమైతే ఫ్రీగా సర్వీస్ చేయడం నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా గొప్ప అంటే వైద్య సేవ అనేది ఒక వెలకట్టలేంది. ఇంకా మీరు ఈ విధంగా ఇదే సర్వీస్ ఇస్తూ రాబోయే రోజుల్లో మీరు రాజకీయంగా కూడా ఎలాంటి ప్రక్షాళన, ఎలాంటి రాజకీయాలను చూడాలనుకుంటున్నారో అదే భావంతో మీరు మరి రేపు పొలిటికల్గా కూడా మీరు ఒక ప్రక్షాళన, ఇప్పుడంటే వైద్యులు రోగుల యొక్క రోగాల్ని చేస్తున్నారు, రాజకీయ వైరస్ ఈ కూడా ప్రక్షాళన చేసే అవకాశం రావాలని భావిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. Take care.